ఆ వరద ప్రాంతంలో ఎటు వెళ్ళడానికి ఆళ్ళకి దారి లేదు. నడి మధ్యలో ఉండిపోయారు. ఏ దారి వెళ్ళడానికి కూడా ఆళ్ళకి అవకాశం లేదు. ఎవరైనా వెళ్తే ఏమైపోద్దంటే, ఆళ్ళని కాపాడడానికి వెళ్తే వీళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా చెయ్యి అందించిన వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ ఒక వ్యక్తి సామాన్యుడు ఒక మాట నిజంగా హృదయాల్ని కదిలిస్తుంది. అందుకే అది చాలా మొత్తం దేశమంతా వైరల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడో తెలుసా అండి? పోతే నేనొక్కడిని, బ్రతికితే నాతో ఇంకో 9 మంది. నేను ఒకవేళ బ్రతికించి వాళ్ళని కాపాడగలిగాననుకోండి, నాతో 10 మంది బ్రతుకుతాం. ఒకవేళ పోతే ఆళ్ళెలాగో పోతారో, ఉంటారో తర్వాత విషయం. పోతే నేనొకడిని పోతాను అంతే కదా అని తెగించి ఒక క్రేన్ పట్టుకొనెళ్ళి ఎంతో చాలా చాకచక్యంగా చాలా కష్టపడి ఆళ్ళు 9 మందిని బ్రతికించి బయటికి తీసుకొచ్చారు.